చిత్తూరు జిల్లా కలెక్టరేట్ ముందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ తీర్పుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భారతదేశ సమగ్రత, భారతదేశ సమైక్యతను దెబ్బతీసేలా అనాలోచిత నిర్ణయాన్ని సుప్రీంకోర్టు ప్రకటించిందంటూ పేర్కొన్నారు. ఇక రాబోయే 10 ఏళ్లలో భారతదేశాన్ని బలహీనపరిచే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని చింతామోహన్ అసహనాన్ని వ్యక్తం చేశారు. పార్లమెంట్ చట్టాలు ఇందిరా గాంధీ కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని మూత వేసిన ఘనత కూడా మా మిత్రుడు కుమారుడికే దక్కింది, జగన్మోహన్ రెడ్డికి. వైసీపీ ప్రభుత్వం దళిత వ్యతిరేక ప్రభుత్వం, అందుకే ఈ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని ఆపేయడం జరిగింది. నిన్న ఢిల్లీలో సుప్రీంకోర్టు ధర్మాసనం 7 సభ్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇచ్చినటువంటి తీర్పు భారతదేశ అఖండత, భారతదేశ ఐక్యత, భారతదేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉంది. అనాలోచితమైనటువంటి తీర్పు. అసలు ఎందుకు రిజర్వేషన్లు వచ్చాయి? మహాత్మా గాంధీ గారి ఆలోచన, జవహర్లాల్ నెహ్రూ గారి స్ఫూర్తి, అంబేద్కర్ గారి ఆలోచన విధాలతో ఈ రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ ఎస్సీలు అనేవాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి ఊర్లో ఉంటారు. వీళ్ళు ముస్లింలు అనేవాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటారు. బ్రాహ్మణులు అనేవాళ్ళు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటారు. ఈ 3 జాతులు. అందులో ముఖ్యంగా ఎస్సీలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది.